అండి ఈరోజైతే నేను కోనసీమ స్పెషల్ కొబ్బరన్నం రైస్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దీనికోసం ముందుగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను. సో ఆన్ చేసి దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ అనేది. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ ఆకు అనేది వేసుకున్నానండి ఫస్ట్. ఆ తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్నాను. సో సాజీరా, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు, యాలకులు ఇవి కాస్త వేగనిచ్చాను. వేగనిచ్చిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. దాన్ని పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాను. ఒకసారి కలుపుకున్నాను. అండ్ ఇందులో కాస్త ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడే, ఎందుకంటే త్వరగా ఉల్లిపాయ అనేది ఎగుతుంది కదండి. సో అందుకని ఉప్పు యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. వేసుకుని వీటిని బాగా అయితే కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి, జస్ట్ కొద్దిగా అయితే వేసుకున్నాను. అదేవిధంగా ఇందులో క్యాప్సికమ్ ముక్కలు, టమాటో, కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ అయితే చేసుకున్నాను. వీటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి 1 మినిట్ పాటు వీటిని అయితే మగ్గించానండి. సో ఇవి మగ్గిన తర్వాత ఇందులో ఒక 10 జీడిపప్పులు అయితే వేసుకున్నాను. సో జీడిపప్పులు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి అన్నంలో. మరోసారి మూత అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం సిద్ధం చేసుకున్న మిల్క్, కోకోనట్ మిల్క్ ఏదైతే ఉందో అది అనేది ఇప్పుడు వేసేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు మిల్క్ అనేది పడుతుందండి ఈ కొబ్బరి పాలు అనేవి. ఇప్పుడు నేను 1.5 గ్లాసున్నర రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల కొబ్బరి పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో కొబ్బరి పాలు తెలుసు కదండి ఎలా చేసుకోవాలో. కొబ్బరి ముక్కల్ని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకుని సో వాటిని వడగొట్టుకుంటే కొబ్బరి పాలు అనేవి వస్తాయి. సో ఇప్పుడు వీటిని బాగా కలుపుకుంటున్నాను. కలుపుకొని మూత అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రైస్ అనేది వేసేసుకోవాల్సి ఉంటుందండి. సో ఉప్పు కూడా సరిపోకపోతే ఇప్పుడే చూసుకుని వేసుకోవాలండి. సో నాకైతే ఇందాక వేసిన సాల్ట్ అనేది సరిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి కుక్ చేసేసుకోవడమే అండి. మధ్యలో ఒకసారి మూత అనేది ఓపెన్ చేసి పైన కాస్త కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను. వేసుకుని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అనేది మొత్తం కూడా కుక్ అయిపోవాలి. సో కుక్ అయిపోయిందండి మొత్తం రైస్ అనేది. కుక్ అయిన తర్వాత చూసారా అండి, మన కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక 10 నిమిషాల పాటు అలా మూత పెట్టి ఉంచేయాలండి. ఆ తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీతో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి అన్నం అనేది. మీకు నచ్చితే లైక్ చేయండి.